హాయ్ అండి అందరికీ. మనం ఇంట్లో దోసలు వేసేటప్పుడు పలుచగా వేసుకోవాలి అంటే ప్యాన్‌కి అతుక్కోవడం గానీ, ముక్కలవ్వడం గానీ జరుగుతుంది కదండీ! అలా కాకుండా హోటల్ స్టైల్‌లో క్రిస్పీగా దోస వచ్చేటట్లు ఇంట్లోనే దోస బ్యాటర్‌ని ఎలా కొలతలతో ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకొక విషయం ఏమిటంటే, మనకి దోస పలుచగా రావాలి అంటే మాత్రం ఫస్ట్ అయితే పెనం మీద ఆయిల్ మాత్రం వేయకూడదండి. పెనం బాగా వేడెక్కిన తర్వాత ఫస్ట్ వాటర్‌తో స్ప్రే చేసుకొని, అప్పుడు దోస వేసిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే స్ప్రే చేసుకోవాలి. అలా అయితేనే మనకి పెనంకి అతుక్కోకుండా అయితే వస్తుంది. గ్యాస్ కూడా మీడియం ఫ్లేమ్‌లో ఉంచుతూనే వేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోని ఒక గ్లాస్ ఆఫ్ మినపగుళ్ళు తీసుకోవాలి. ఇందులోనే మెంతులు అలాగే 3 స్పూన్స్ శనగపప్పు అయితే తీసుకోవాలి. దీనివల్ల మనకి దోస అనేది క్రిస్పీగా వస్తుంది. ఇందులోనే కొంచెం వాటర్ వేసుకొని అయితే నానబెట్టుకోవాలి. అలాగే ఇంకొక బౌల్ తీసుకొని, ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసుల రైస్‌నయితే తీసుకోవాలి. రెండింటిని కూడా దగ్గర 7, 8 గంటల వరకు అయితే నానబెట్టాలి. ఆఫ్టర్ 7, 8 అవర్స్ తర్వాతయితే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మనం ఒక మిక్సీ బౌల్ తీసుకొనయితే గ్రైండ్ చేసుకోవాలి. స్టార్టింగ్ మరీ ఎక్కువ వాటర్ వేయకుండా అయితే గ్రైండ్ చేయాలి. లేదు అంటే మనకి రుబ్బనేది సరిగ్గా నలగదు. మిక్సీలో కాబట్టి నేను 2 గ్లాసులు రైస్‌నయితే తీసుకున్నాను. గ్రైండర్‌లో రుబ్బుకునే వాళ్ళుంటే 2 ½ రైస్‌ని కూడా తీసుకోవచ్చు. రెండింటిని కూడా మిక్స్ చేసేసిన తర్వాత ఒక బౌల్‌లో అయితే వేసుకోవాలి. దోస పిండయితే మరీ పలుచగా అయితే రుబ్బుకోకూడదు. తర్వాత ఒకసారి దోస బ్యాటర్‌ని కలుపుకొని ఒక 6, 7 అవర్స్ అయితే బయటనే ఉంచుకోవాలి. ఆ తర్వాత మనకి ఇలా అయితే ఉంటుంది. కావలసినంత పిండినయితే తీసుకొని దోస వేసేసుకోవచ్చు.